నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బుచ్చిరెడ్డిపాలెం మండలం మున్సిపల్ ఆఫీసును పునః ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బుచ్చి పట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్న ఎమ్మెల్యే. వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న బుచ్చి చైర్పర్సన్తో సహా 7 మంది కౌన్సిలర్లు. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి నారాయణ. లాస్యశ్రీ కలెక్షన్ శారీ సెంటర్ను ప్రారంభించిన సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్. ఆర్థికంగా ఎదగడంతో పాటు ఇతరులకు ఉపాధిని చూపాలన్న ఎమ్మెల్యే. పట్టంచెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం. 118 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. 4 ఏళ్లుగా నిర్మాణానికి నోచుకోక శిలాఫలకానికే పరిమితమైన బుచ్చి మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు సాధించి నిర్మాణ పనులు ప్రారంభించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో నిధులు లేక అభివృద్ధికి నోచుకొని బుచ్చి పట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్నారు. ఇప్పటికే శంకుస్థాపన చేసిన మున్సిపల్ కార్యాలయానికి మళ్లీ శంకుస్థాపన చేయడం ఏంటి అని వ్యాఖ్యానించే కొందరి నోళ్లు మూయించేలా నేను మున్సిపల్ కార్యాలయ భవనం శంకుస్థాపన చేసేందుకు రాలేదని నిర్మాణ పనులను పునః ప్రారంభించడానికి వచ్చానని అన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చి పట్టణ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, బుచ్చి రూరల్ మరియు అర్బన్ మండల టీడీపీ అధ్యక్షులు ఎంవి శేషయ్య, బత్తుల హరికృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. नमः पार्वतीपते हर 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 महादेव. जय गणेश महाराज की जय. ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి పునః ప్రారంభం రాయి పెట్టడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో నిధులు లేక కాంట్రాక్టర్ పని చేయక ఆగిపోయిన ఈ మున్సిపల్ ఆఫీస్ భవనాన్ని తిరిగి ఈరోజు పునః ప్రారంభించడం జరిగిందే కానీ ఇది శంకుస్థాపన మాత్రం కాదు. కాబట్టి 4 years బ్యాక్ ఆగిపోయింది గత ప్రభుత్వంలో నిధులు లేక. దాన్ని మళ్ళీ మనము పునఃప్రారంభించాము. ఈరోజు ఇది రాబోయే ఒక 6 నెలల్లోనే కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తామని చెప్పి పత్రికాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. శ్రీ మహాగణదేవతాభ్యో నమః. ఆంధ్ర రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు 100 రోజుల సుపరిపాలనను చూసి ఆకర్షితులైన పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి విరివిగా వస్తుండడం శుభ పరిణామమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. నెల్లూరులోని పీవీఆర్ నివాసంలో బుచ్చి నగర పంచాయతీకి చెందిన చైర్పర్సన్ మోర్ల సుప్రజతో సహా 7 వైసీపీ కౌన్సిలర్లు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీ వీడి టీడీపీలోకి చేరిన కత్తి నాగరాజు, పఠాన్ నస్రీన్, నాచూరి సత్యం, ప్రసాద్, రహ్మత్, శ్రీదేవిలకు మంత్రి నారాయణ కండువాలు కప్పి పార్టీలో
పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల నిధులు దారి మళ్లించడంతో అభివృద్ధి జరగలేదన్నారు. గత ప్రభుత్వ చేతకానితనం కారణంగా స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి ఇచ్చే నిధులు రాబట్టలేకపోయిందని తెలిపారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం పట్టణ అభివృద్ధి లక్ష్యంగా వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లను అభినందించారు. అపార్థాలు అపోహాలకు తానవనీయకుండా పాత కొత్త టీడీపీ నాయకులు సమన్వయంతో కలిసి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్తో పాటు బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. లైవ్ పెట్టి వస్తుంది పైన ఇంకోసారి పట్టుకోరా సార్ మేడం మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను పత్రికాముఖంగా. అదేవిధంగా మీ అందరూ కలిసి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము అభివృద్ధి రెండూ చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మనమందరం పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకోవడం జరుగుతుంది. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో చైర్పర్సన్ వారి యొక్క అనుచరులు ఈరోజు మొత్తం 7 మంది తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా అక్కడ ఈ 100 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్, 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలక్షన్కి ముందు ఏం చెప్పింది, 100 రోజుల్లో ఏం చేసింది అనే దాన్ని బేరీజ్ చేసుకుని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో, ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా, ఏమీ చేయలా, ప్రజలకు సేవ చేయాలంటే మా వల్ల కాలేదు. ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కలిసి సేవ చేయగల ఉద్దేశంతో ఈరోజు చేరారు. ఇక్కడ సుప్రజ చైర్మన్ గారు మర్లా సుప్రజ మోర్ల సుప్రజ చైర్మన్, నాగరాజు, తర్వాత ఎస్కే రహమంత్, ప్రసాద్, సత్యం, నస్రీనా, శ్రీదేవి వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా. అందరూ కలిసిమెలిసి పనిచేసి బుచ్చిరెడ్డి మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా. సికింద్రాబాద్ సీతాఫల్ మండి మేడిబావి మహిళలు స్వయం ఉపాధిని కల్పించుకోవడం ద్వారా తాము ఆర్థికంగా ఎదగడంతో పాటు ఇతరులకు ఉపాధిని చూపాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్ మండిలోని మేడిబావి ప్రాంతంలో స్థానిక మహిళా నాయకురాలు పి ప్రవళిక నెలకొల్పిన లాసియస్ శ్రీ కలెక్షన్స్ శారీ సెంటర్ను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు రాణించడంలో తమ వంతు సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. ఏం షాప్ ఇది? లాస్య కలెక్షన్ శారీస్ సెంటరు మన మేడిబాయి ఆవరణలో, మన పోచమ్మ ముత్యాలమ్మ టెంపుల్ ఆవరణలో మన స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గారు ఇచ్చేశారు. కావున మన బస్తీవాసులకు కూడా చాలా దగ్గరగా ఉన్నది. మన స్థానిక మహిళలు మరియు విద్యార్థులు కూడా అన్ని పెట్టి కోట్స్తో సహా శారీస్తో సహా ఇక్కడ అమ్మబడుతున్నది. కావున లాస్య శ్రీ కలెక్షన్ సెంటర్ దగ్గరికి విచ్చేసి మీరు ఒకసారి చూడండి. చౌక ధరలో, చాలా తక్కువ ధరలో కూడా
ఇక్కడ అమ్మబడుతున్నది. కావున బస్తీ వాసులు కూడా ఇక్కడ అందరూ కూడా ఒకసారి విచ్చేసేయాలని మా యొక్క మనవి తెలియజేస్తున్నాము మా లాస్య సారీ కలెక్షన్ తరపున. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవళిక. నేను కొత్తగా శారీ సెంటర్ ఓపెన్ చేసిన శ్రీ లాస్యా కలెక్షన్స్. ఇది వచ్చేసి దీని అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ సీతాఫల్ మండి పోచమ్మ టెంపుల్ ఆపోజిట్ గల్లీలో ఉంటుంది. దీనికి అతిథి మన పద్మారావు సార్ వచ్చి ఓపెన్ చేశాడు. కావున మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ఒకసారి వచ్చి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి. మా దగ్గర వచ్చేసి శారీస్, పెట్టికోట్స్, బ్లౌజ్ పీసెస్, లెగ్గిన్స్, టాప్స్ ఇవన్నీ ఉంటాయి. కావున అందరూ వచ్చి సపోర్ట్ చేయండి, కలెక్షన్ చేయండి, డిజైన్స్ చేయండి. ఒక్కసారి వచ్చేసి విజిట్గా మా దగ్గర మా షాప్లో రీజనబుల్గా ప్రైజెస్ ఉన్నాయండి. మీకు తక్కువలో రేట్స్. మీరు ఒకసారి వచ్చి చూడండి, కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా చూడండి, విజిట్ చేయండి. ఒకసారి వచ్చి చూసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. మనకి 330 నుంచి 210 నుంచే మనకి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. రేటు 230 నుంచి స్టార్టింగ్ రేట్ అండి. మనకి 10,000 వరకు ఉన్నాయండి. మీరు కావున వచ్చి చూసి సెలెక్షన్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 118 మంది లబ్ధిదారులకు మంజూరైన 43 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నగేష్ యాదవ్, నరసింహారెడ్డి, వెంకటేష్, రాము, రాజు, సంజీవరెడ్డి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. 118 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. 43,94,000 రూపాయలు చెక్స్ వారికి 118 మందికి రావడం జరిగింది. అనివార్య కారణాల వల్ల బీమారయ్య హాస్పిటల్లో ఉన్న బిల్లు సబ్మిట్ చేసిన వారందరికీ రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలుపవలసిన మనవి చేస్తూ మీ అందరి తరఫున అఖిల్ పాషా రెడీ దాసు సార్ కృష్ణా గౌడ్, చిన్నారం కృష్ణా గౌడ్, సురేష్ కొల్లూరు, సురేందర్ రెడ్డి, గణేష్, దుమ్మడదాల, కృష్ణారెడ్డిపేట అంట బాబు, ఏడుంటారు చూపించ మిగతా చెక్స్ అన్ని గిట వాళ్ళు కూర్చోండి, అందరు ఇస్తారు, మీరు తీసుకుంటే వెళ్ళిపోండి. బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తారని, అందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేసుకోవాలని, కోవూరు నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా రూపురేఖలు మార్చుకోవాలని ఆమె తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ప్రజలు మెచ్చుకునేలా ముందుకు పోతుందని తెలిపారు.
చేసినోడు మాట్లాడితే దీపం పథకం సార్ దీంట్లో కూడా వారి వారి గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఏ గ్రామ నాయకులైతే ఉన్నారో ఆ గ్రామంలో ఇది తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 82 పంచాయతీలు కోవూరు నియోజకవర్గంలో, గత ప్రభుత్వంలో 82 పంచాయతీలలో ఒక తట్ట మట్టి వేసిన పాపాన్ని పోలేదు, ఒక అభివృద్ధి పని మనం చూడలేదు. ఎవరికి కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, లేదు యువకులకు కానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. రోజు నేను మీకందరికీ చెప్తున్నాను, మనమందరం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవాలంటే ప్రతి నాయకుడు ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో పోయినసారిలాగా ఎక్కడ గ్రావెల్ దొరకద్ది, ఎక్కడ ఇసుక దొరకద్ది, ఎక్కడ మట్టి దొరకద్ది, ఏది దోచుకుందాం, భావి తవరాలకి పనికొచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ దోచుకొని ఎక్కడ అమ్ముకుంటాం అని తిరిగిన నాయకులకు విరుద్ధంగా ప్రతి పంచాయతీలో ప్రతి నాయకుడు ప్రతి యువకుడు మన ఊరికి ఏం చేసుకుందాం, మన ఊరికి ఏం చేస్తే బాగుంటుంది, మన పంచాయతీ ఎలా అయితే బాగుంటుంది, ఏం చేస్తాం అని చెప్పే ఆలోచన చేయాలని ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఓడగూడెం గోదావరి కరకట్ట ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉన్న టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు అటవీ శాఖ అధికారులు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహించిన గోదావరి నదిలో కొట్టుకు వచ్చినట్లుగా గుర్తించారు. కాగా అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న కలప విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని, వాటిని టింబర్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ట్రంక్ రోడ్డుపై వ్యాపారులు కలిగిస్తున్న ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించడానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రక్కన షాపుల ఎదుట వాహనాలను పార్కు చేసుకునే విధంగా స్థలం కేటాయిస్తూ పోల్స్ను నాటే కార్యక్రమం చేపట్టారు. పోల్ లోపల ఎలాంటి వ్యాపారాలు నిర్వహించకుండా పోల్ అవతల మాత్రమే వ్యాపారాలు చేసుకునే విధంగా వారికి స్థలం కేటాయిస్తూ మున్సిపల్ పోలీస్ అధికారుల సమన్వయంతో పనులను చేపట్టనున్నారు. బీపీఎస్ సెంటర్లో జరుగుతున్న ఈ పనుల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలని కోరారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట 12వ సర్వే నంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేశారు హైడ్రా అధికారులు. పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వే నంబర్ 6 పేరుతో కిష్టారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నంబర్లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలుగా గుర్తించారు హైడ్రా అధికారులు. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. కాగా ఇక్కడికి మీడియాను అనుమతించలేరు హైడ్రా అధికారులు. కాకపోతే వీళ్ళకి ఫస్ట్ వాళ్ళకి లోపల మొత్తం అవన్నీ కాకపోతే ఏంటి అని చెప్పి రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ ఉన్నట్టుంది ఆయన సంపాదించిన ఇల్లు పెట్టినాం ఎవరే ఈ దూరం వీడియోలు తీసుకుంటామని చెప్పిన. కమ్యూనికేషన్ సెల్ మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలో స్వచ్ఛతా ప్రత్యేక కార్యక్రమం 4.0లో భాగంగా ఈ నెల 16 నుంచి 30 వరకు సన్నాహక దశ, అక్టోబర్ 1 నుంచి 31 వరకు అమలు దశ స్వచ్ఛతా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు సింగరేణి అంబేద్కర్ గ్రీన్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమానికి జనరల్ మేనేజర్ జి దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి సుమారు 100 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 4.0లో భాగంగా పని స్థలాలలో పరిసర శుభ్రత కార్యాలయాలు, కాలనీల సుందరీకరణ మొదలైన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందని జిఎంజి దేవేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో SO2 GM రాజేశ్వర్ రెడ్డి, AITUC మందమరి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, AITUC బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, CMOAI అధ్యక్షులు రమేష్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఫారెస్ట్ అధికారి రమణారెడ్డి, ఎన్విరాన్మెంట్ అధికారి ప్రభాకర్, SSO రవి, క్వాలిటీ అధికారి ప్రదీప్ కుమార్, ఈ కృష్ణారెడ్డి SE, DYPM ఆఫీస్ పాల్గొన్నారు.
అది అట్లేనా పాలిథిన్ కవర్ కర్ర ఏదైనా చాలా మట్టి మట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బుచ్చిరెడ్డిపాలెం మండలం మున్సిపల్ ఆఫీసును పునః ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బుచ్చి పట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్న ఎమ్మెల్యే. వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న బుచ్చి చైర్పర్సన్తో సహా 7 మంది కౌన్సిలర్లు. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి నారాయణ. లాస్యశ్రీ కలెక్షన్ శారీ సెంటర్ను ప్రారంభించిన సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్. ఆర్థికంగా ఎదగడంతో పాటు ఇతరులకు ఉపాధిని చూపాలన్న ఎమ్మెల్యే. పటంచెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం. 118 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.